వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిధయే సర్వవిద్యానాం విశజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2023 డిసెంబర్ నెల 24వ తారీఖు ఆదివారం నుండి 2023 డిసెంబర్ నెల 30వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో వక్రించినటువంటి గురువు, కన్యలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికములో కుజుడు, ధనస్సులో రవి బుధులు, కుంభములో శని, మీనములో రాహువు, వృషభ మిథున కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. నిరాడంబరంగానే మంచి విజయాలను, పోటీ ప్రపంచంలో అవకాశాలను ఈ మేషరాశి వారు అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలోని వారికి అధిక ఉత్పత్తులు, లాభాలు అందుకునే అవకాశం కనిపిస్తోంది. మీ నైపుణ్యానికి, మీ కృషికి, మీ శ్రమకు తగిన గుర్తింపు ఈ వారంలో మీకు లభిస్తుంది. దుబారా ఆలోచనలు, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యము వదలకపోతే ఇబ్బందులు గురయ్యేటువంటి సూచన మీకు కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ మినుములు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. అలాగే స్తోత్ర పారాయణం విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు ఈ వారంలో కనకదుర్గాదేవిని దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందడానికి అవకాశం కనిపిస్తోంది. మనస్సుకు నచ్చేటువంటి ఒక సంఘటన జరగడం వల్ల సంతోషంగా కాలం గడిపే సూచన ఈ వారంలో మీకుంది. అనుకోకుండా ఒక్క విషయంలో ఆర్థికంగా బలం పుంజుకునేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా, లాభదాయకంగా ముందుకు సాగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కాస్త నిరాశను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. ఆత్మీయుల విషయంలో కాస్త ఆటంకాలు కానీ, వైషమ్యాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ ఉలవలు బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్రపారాయణం విషయంలో శ్రీ గణేశాష్టకం చదువుకోవడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ రాశి వారు శ్రీ గణపతి స్వామిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తోంది. జన సంబంధాలు పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం లాభదాయకంగా ముందుకు సాగుతుంది. ప్రయాణాలలో కాస్త అలసట, శ్రమ, అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారి వారంలో లలితామ్మవారిని దర్శించుకొని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సహకారం వల్ల చాలా పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. అధికారుల యొక్క సహాయ సహకారాలతో ఆర్థికంగా బలాన్ని పుంజుకునే పరిస్థితి ఈ వారంలో మీకు ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలను పొందగలుగుతారు. అశాంతికి కారణమయ్యేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల మీరు మనస్సుకు బాధ పెట్టుకునే సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందులు మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో
శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు ఈ వారంలో మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని అభిషేకాది కార్యక్రమాలను నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. మనస్సుకు నచ్చేటువంటి కొన్ని పనులు నిర్వర్తించి విజయాన్ని సాధించి సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటలతో ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, అభిప్రాయ భేదాలకు తావివ్వడం ఇలాంటి సంఘటనలు జరిగే సూచన కనిపిస్తోంది. అందుకు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. మీ ఆలోచనలు ఈ వారంలో పెద్దగా కలిసి రాకపోవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసర్లు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామరక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని, అయ్యగారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా శుభ ఫలితాలను, లాభాలను, నూతన అవకాశాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఆర్థికంగా బలాన్ని పుంజుకుని ముందుకు సాగే పరిస్థితి ఈ వారంలో మీకుంటుంది. మీ మాటల వల్ల కొన్ని మంచి పనులు ఈ వారంలో పూర్తి చేసుకోగలుగుతారు. కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకోకుండా ఒక్క విషయంలో ఒక సమస్యకు పరిష్కారం లభించడం కానీ, ఒక పనిలో లాభాన్ని అందుకోవడం కానీ ఈ వారంలో జరుగుతుంది. వ్యవసాయ రంగంలోని వారికి అధిక ఉత్పత్తులు కానీ, లాభాలు కానీ అందుకునే సూచన ఈ వారంలో కనిపిస్తుంది. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా కొన్ని పనులు అతి శ్రమ మీద పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యారాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూర్యాష్టకం కానీ, ఆదిత్య హృదయం కానీ చదువుకోవడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం పూట శ్రీ సూర్యనారాయణమూర్తిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను ఈ వారంలో మీరు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుకోకుండా ఒక లాభాన్ని, ఒక అవకాశాన్ని, ఒక ఆదాయాన్ని ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. అధికారుల అండదండలతో అభివృద్ధి పదవులో ముందుకు సాగుతారు. వ్యాపార అభివృద్ధికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకోవడం కానీ, తద్వారా కలహాలకు కారణం కానీ కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక విషయాల్లో కొన్ని సందర్భాల్లో వాయిదా పడేటువంటి సూచన కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం జరుగుతుంది. స్తోత్రపారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల మనశ్శాంతిగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు శ్రీ లలితా అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా కాలం గడుపుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అనుకూల వాతావరణం కనిపిస్తోంది. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఆవిష్కరించుకోవడం వల్ల సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో ఉంటుంది. మీ ఆలోచనలో చాలా వరకు మంచి విజయాలను సాధించేటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది. జన సంబంధాల వల్ల సంతోషకర వాతావరణం ఈ వారంలో మీకు ఎదురవుతుంది. రుణరోగ శత్రు విముక్తిని ఈ వారంలో మీరు పొందేటువంటి సూచన కనిపిస్తోంది. అనవసరంగా ఆలోచించడం, అశాంతిని కొని తెచ్చుకోవడం లాంటి సంఘటనలకు మీరు స్వస్తి పలకడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ కందులు పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల మీకు శుభం జరుగుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో ఈ వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ, శ్రీ సుబ్రహ్మణ్యాష్టకాన్ని కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలకు, అవకాశాలకు, ఆదాయానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ప్రయాణాలు, స్థానచలనాలు లాభదాయకంగా మీకు ముందుకు సాగుతాయి.
జన సహాయంతో వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు అందుకోగలుగుతారు. మనస్సుకు నచ్చేటువంటి పనులు కొన్ని నిర్వర్తించే సంతోషంగా కాలం గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని అవకాశాలను అందుకోగలుగుతారు. అధికంగా ఖర్చులు చేయడం, అనవసరమైనటువంటి ఆలోచనలు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస్సు రాశి వారు 1 కేజీ శనగలు దానం చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు శ్రీ సిద్ధి సాయినాథుని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను అందుకోగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల కొన్ని పనులు సునాయాసంగా ఈ వారంలో మీరు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. భూ వాహన సౌఖ్యాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ అందుకోగలుగుతారు. కొన్ని పనులు వాయిదా పడి తద్వారా మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కాస్త ప్రతికూలంగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు కొన్ని నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మీకు శుభం జరుగుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా శుభ ఫలితాలను, లాభాలను మీరు పొందగలుగుతారు. స్థిరాస్తికు సంబంధించినటువంటి ఒక లాభాన్ని కానీ, ఒక శుభవార్తను కానీ ఈ వారంలో అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. భూ వాహన సౌఖ్యం కానీ, లాభాలు కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ అందుకోగలుగుతారు. ఆర్థికంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థం చేసుకోవడం కానీ, తద్వారా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు శ్రీ లలితా అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా శుభ ఫలితాలను, అవకాశాలను మీరు పొందగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో ఆచరణ సాధ్యమై మీకు ఆనందాన్ని కలుగజేస్తాయి. అనుకోకుండా ఒక పనిని విజయవంతంగా పూర్తి చేసి సంతోషాన్ని పొందగలుగుతారు. అధికారుల అండదండలతో ఆర్థికంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. ఒక విషయంలో నిరాశ ఎదురయ్యేటువంటి సూచన మీకు కనిపిస్తోంది. అలాగే దుబారా ఖర్చులు కూడా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసే వాతావరణం కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు 1 కేజీ కాయగూరలను పేదవారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారిని, అయ్యగారిని దర్శించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.